కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో చప్పట్లు కొడదాం. స్తోత్రం, గ్లోరీ, గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ, యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం. సిలువ లేనిదే మనకు విలువ లేదు. సిలువే మనల్ని విలువ తీసుకొచ్చింది. స్తోత్రం. సిలువ శక్తి మనకు కావాలి. గ్లోరీ. మహిమైశ్వర్యము వాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, మహిమైశ్వర్యము వాసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ, విడువజాలని ప్రేమ, నన్ను విడువని ప్రేమ ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ నా యేసు ప్రేమ, యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ ఇదిగో గట్టిగా చప్పట్లు కొడదాం. స్తోత్రం. గ్లోరీ. చెడిపోయిన నా జీవితాన్ని, పాడైపోయిన నా బ్రతుకును కడిగిన ప్రేమ, యేసయ్య సిలువ ప్రేమ. యేసయ్య
ప్రేమ చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ, మరువలేని ప్రేమ, మారని యేసు ప్రేమ, ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, శ్రీ యేసు ప్రేమ, ఇదిగో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇంత చక్కటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు రెండు చేతులు ఆయన సింహాసనం వైపెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు కల్వరి సిలువలో మన యేసయ్య మరణించినందుకు, మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తం కాచినందుకు, మన కొరకు ఆయన చనిపోయినందుకు దేవునికి ఒకసారి స్తుతి చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం సేవించి ఆరాధించే మన దేవుడు ఆయన కలువరి సిలువలో వేలాడుతున్నప్పుడు 7 మాటలు పలికాడు. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు 2020 సంవత్సరాల క్రితం మనందరి కోసం ఆయన కలువరి సిలువలో ఎంతో వేదన పడ్డాడు, శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, నలిగిపోయాడు. అందుకే ఆయన సిలువ శ్రమలు తలపోసుకుంటూ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు మనం చక్కగా ధ్యానం చేద్దాం. మొదటి మాట చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం, స్తోత్రం 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 34వ వచనం చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చిన్న ప్రార్థన. సర్వాధికారి గొప్ప దేవుడా, మహాదేవుడా, మంచి దేవుడా, యేసయ్య కొందనాలు. ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజునైనా నీ సిలువ శ్రమలు మేము తలపోసుకుంటూ నిన్ను నైనా ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, నీ గాయాల్లోకి వెళ్ళి నైనా మేము నైనా తలపోసుకోవడానికి కృప చూపినందుకు వందనాలు. తిరిగి వాక్య ధ్యానం చేస్తుండగా ఈ వాక్యములో నుండి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించి ప్రతి నాయన మాట మా జీవితాల్లో సిలువ ధ్యానములోకి మేము వెళ్ళిపోయి నాయన నీ గాయాల్లోకి మేము వెళ్ళిపోయి నాయనా ఇదిగో తండ్రి నీ శ్రమల్లోకి మేము వెళ్ళిపోయి నాయనా ఆ శ్రమల యొక్క వేదన బాధను తలపోసుకోవడానికి మా జీవితంలో అనువర్చుకోవడానికి మీరు కృప చూపమని నీ పరిశుద్ధాత్మ సహాయం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. నేను చదువుతున్నాను చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి. అందుకు ఆయన వానితో యేసు 23:34 వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో ఉన్నప్పుడు ఆయన వేదన పడుతూ బాధపడుతూ నలిగిపోతున్నప్పుడు ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని పలికాడు. అంటే ఎవరి గురించి మాట్లాడాడంటే, అక్కడ ఆ హాల్లో చూడండి, ఆ కోటలో చాలామంది యూదులు ఉన్నారు. యూదులందరూ కూడా ఏమంటున్నారంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ముందు జరిగిన విషయాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. ఏమంటున్నారంటే, ఇదిగో
యేసును సిలువేయండి, 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 సిలువేయండి అని చూడండి యూదులు కేకలు వేశారు. అంటే యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయమని కేకలు వేస్తున్నారు. గమనించాలి. అంటే పరిశుద్ధుడైన క్రీస్తుని, నీతిమంతుడైన యేసుని, ఏ దోషము లేనివాడిని, దోషరహితుణ్ణి, పాపరహితుణ్ణి, పరిశుద్ధుణ్ణి, ఆయన మాటలైనను, చూపులైనను, ఆలోచనలైనను, ప్రవర్తనలైనను, క్రియలైనను, బోధనలైనను, పుట్టుకులైనను, ఆయన నడవడికలైనను, ఆయన జీవించిన కాలమంతట్లో కూడా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు. పరిశుద్ధుడైన యేసుని ఏమన్నారంటే సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు వేస్తున్నారు. అప్పుడు ఈ రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ నేరమో కనిపించట్లేదే అంటున్నాడు. అన్నప్పటికీ వాళ్ళు అన్నారు సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని చూడండి ఒకే కంఠముతో ఏకస్వరముతో యూదులు కేకలు వేస్తూ ఉన్నారు. గమనించాలి. ఆ రాత్రి ఈ రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు భార్య ఏం చేసిందంటే ఒక కల కనింది. ఆ కల కని వెంటనే ఉదయాన్నే ఉత్తరం రాసింది, ఒక లెటర్ రాసింది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కలగని ఆ లెటర్ రాసింది. ఆ లెటరు తన భర్త అయిన రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతుకు పంపించింది. అయ్యా, ఈయన దయచేసి ఈయన జోలికి పోవద్దు, ఈయన గురించి రాత్రి నేను ఒక కలగన్నాను, ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఒకవేళ ఈయన జోలికి పోతే ఈయనకి మనం శిక్ష వేస్తే ఇదిగో మనము, మన పిల్లలు, మన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతాం, ఇదిగో మన కుటుంబం అంతా కూడా ఇక ఉండదు, జీవితం ఇక లైఫ్ ఉండదు అని ఒక లెటర్ రాసి పంపింది. గమనించాలి. అప్పుడు రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు అంటాడు, ఈ నీతిమంతుల్లో నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఏ నేరము కనిపించట్లేదు, ఈయన నీతిమంతుడు అని చెప్పేసి ఈయనలో నాకు ఏ నేరము కనిపించట్లేదు అన్నాడు రోమా గవర్నర్. అయినను యూదులు అంటున్నారు ఆయన సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అంటున్నాడు. అప్పుడు ఈ రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు నీళ్లు తీసుకొని ఒక పాత్రలో చేతులు కడుక్కుంటాడు. ఇదిగో ఈయనకి వేయబడుతున్న ఈ సిలువ శిక్ష, ఈ సిలువ శిక్ష మీద నాకును, నా పిల్లలకి, నా కుటుంబానికి ఏ సంబంధము లేదు అని చేతులు కడుక్కొని ఆయనకి చూడండి ఆ యూదులు చెప్పినట్టుగా శిక్షకు అనుభవిస్తాడు. యూదులు అంటారు ఇదిగో ఆయన వేయబడుతున్న ఆ సిలువ మరణం, ఆ శిక్ష, ఆ సిలువ మరణం చూడండి, ఆ శాపం, ఆ పాపం మా మీదను, మా పిల్లల మీదను, మా మీదను, మా పిల్లల మీదను ఉండునుగాక అన్నాడు. గమనించాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక అన్నప్పుడు గమనించాలి. ఎంత పొరపాటు చేశారంటే యూదులు ఇక్కడ, మా మీదను అంటే సరిపోయేది, మా పిల్లల మీదను కూడా ఉండును గాక అన్నాడు. అంటే పిల్లలు ఏం చేశారండి? అందుకే వారు ఆ శిక్షకు పాత్రులయ్యారు, వారు కూడా ఆ పాపంతో శాపంతో చచ్చిపోయారు. వారి పిల్లలు రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులందరూ కూడా ఒక్కసారిగా లక్షల మంది ఒకసారిగా ఆ రెండో ప్రపంచ యుద్ధంలో యూదులందరినీ చంపేశారండి. కుప్పలు కుప్పలుగా చచ్చిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు యూదులు. కారణం తెలుసా? వాళ్ళు కోరేరే ఆ నేరము, ఆ పాపం మా మీదను, మా పిల్లల మీదను ఉండునుగా కానీ కేకలు వేశారే. సహోదరి సహోదరులారా, ఈ రోజులో చాలామంది తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి శాపంగా మారుతుంది. ఈరోజు నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో, అవి నీ బిడ్డల మీదకి శాపంగా రాకూడదు. నువ్వు చేసిన దోషం ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని సన్నిధిలో నీ జీవితం ఎలాగుందో, నీ బ్రతుకు ఎలాగుందో, నీ మాటలు ఎలాగున్నాయో, నీ వైఖరి ఎలాగుందో, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగుందో దేవుని సన్నిధిలో ఒప్పుకో. అది నీ బిడ్డలకి శాపంగా మారకూడదు, ఆ బిడ్డలకి, నీ బిడ్డల మీదకి శాపంగా అది దిగకూడదు. చూడండి, యూదులు పిల్లలు ఒక్కసారి లక్షల మంది చచ్చిపోయారు. వారు ఒక్క మాట చూడండి, ఎక్కువ మాట్లాడినందుకు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది చూడండి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఎంత తొందరపడి మాట్లాడతారో చూడండి. ఆ మాట, ప్రతి మాట మనం మాట్లాడే మాట అంట చిక్కులు పెడుతుందంట.
ఉచ్చుల్లాగా మారిపోయిద్దంట. మన కుటుంబానికో, మన పిల్లలకో, మన బ్రతుకో చూడండి శాపంగా మారిద్దంట, ఉచ్చుగా చిక్కం పెడుతుందంట. అంటే గమనించాలి. అందుకే మన మాటలు ప్రతి మాట దేవునికి లెక్క చెప్పాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గమనించాలి సహోదరి సహోదరుడా, ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళిపోయి ఆ కలువరి సిలువలో ఆయన్ని సిలువకేసి కొట్టినప్పుడు సిలువలో వ్రేలాడుతూ అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే అంత బాధపడుతూ కూడా, అంత వేదన పడుతూ కూడా ఆ కలువరి సిలువలో చూడండి అక్కడున్న ప్రజలందరినీ, యూదులను, బంట్రౌతులను, రోమ గవర్నర్ పొంతి ఫిలాతును, హెరోదుని, ఆయనకి ఎంతమంది శిక్ష వేశారో, ఎంత గాయపరిచారో, ఆ బంట్రౌతులు ఎంతగా ఆయన హింసించారో, ముళ్ళు కిరీటం పెట్టి ఒత్తారు, కోడాలతో కొట్టారు, భారమైన సిలువలు వేశారు, మేకులతో కొట్టారు, గడ్డం పీకారు, ఉమ్ము వేశారు, గాండ్రించి పిడిగుద్దులు గుద్దారు, కంబలు పైనేసి చూడండి ఎన్ని విధాలుగా హింసించిన చేదు చిరక నోటికి అందించారు. అయినను వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు తండ్రి అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభులో ఆ కలువరి సిలువలో కూడా వేలాడుతున్నప్పుడు ఆయన యొక్క మనస్తత్వం ఏం తెలుసా? క్షమించే గుణం, క్షమించే లక్షణం, క్షమించే మనస్తత్వం కలిగిన వాడు మనం సేవించి ఆరాధించే మన దేవుడు. అంటే గట్టిగా చెప్పలు కొడదాం, స్తోత్రం 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 ఆమేన్. శిక్ష వేసిన రోమ గవర్నర్ని వారి కుటుంబాన్ని క్షమించాడు, అలాగే హెరోదును క్షమించాడు, అలాగే ప్రధాన యాజకులను క్షమించాడు, బంట్రౌతులను క్షమించాడు, సైనికులను క్షమించాడు. గమనించాలి, కోడాలతో కొట్టిన వారిని క్షమించాడు, ముళ్ళు కిరీటం పెట్టి ఒత్తిన వారిని క్షమించాడు, గడ్డం పట్టుకొని పీకిన వారిని క్షమించాడు. ఈరోజు సంగమా ఆయనలో ఉన్న చూడండి మొదటి మాట క్షమించే గుణం. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా, నీవు యేసు రక్తంలో కడగబడిన నీవు, దేవుని బిడ్డగా మార్చబడిన నీవు క్షమిస్తున్నావా? నువ్వు క్షమిస్తున్నావా? ఎంతవరకు క్షమిస్తున్నావు? బైబిల్లో రాయబడింది ఒక వ్యక్తిని 7 పర్యాయములు కాదంట, ఎన్ని పర్యాయాలు క్షమించాలంట? 77 పర్యాయములు, 77 టైమ్స్, 77 పర్యాయములు. మనం అంటాం చూడండి, ఇన్నిసార్లు క్షమించాలా? ఇన్నిసార్లా? మొదటిసారి ఊరుకున్నాను, రెండోసారి ఊరుకున్నాను, మూడోసారి ఊరుకున్నాను, నాలుగోసారి ఇక నేను ఊరుకోనండి, ఇక నేను ఊరుకోనండి, ఇన్నిసార్లు ఊరుకున్నానండి, ఇన్నిసార్లు ఏదో పోనీలు అనుకున్నానండి, పోనీలు తెలియక అన్నట్లు అనుకున్నానండి, ఇన్నిసార్లు ఇబ్బంది పెడుతున్నాడండి, ఇన్నిసార్లు బాధ పెడుతున్నాడండి, ఇన్నిసార్లు గాయపరిచాడండి, ఇక నేను ఊరుకోనండి. బైబిల్ చెప్తుంది మనం సేవించి ఆరాధించి మన దేవుడు కలువరి సిలువలో వ్రేలాడే అంతవరకు క్షమించాడు. గట్టిగా చెప్పలు కొడదాం. ప్రాణం పెట్టేంత వరకు క్షమించాడు. గట్టిగా చెప్పలు కొడదాం. ఎస్ 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 మనం కూడా ఎన్నిసార్లు క్షమించాలి? 77 సార్లు. మానవ జీవితం ఉనికి ఎంతో తెలుసా? మోషే రాస్తూ అంటాడు 91 కీర్తనలో ఆ 10వ వచనంలో అంటాడు, మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమని ఎడల 80 సంవత్సరములు, అంతకంటే బ్రతికితే ఆయుష్మే అంటాడు. అంటే అర్థమైందంటే మనం ఎన్నిసార్లు క్షమించాలంటే 77 పర్యాయములు, అంటే 77 టైమ్స్, అంటే 77 సార్లు, అంటే మన జీవిత కాలం అంతా. ఈ 70కి 80కి మధ్యలో మన ఆయుష్ ఉంది. 70 సంవత్సరాలు అధిక బలమని ఎడల 80 సంవత్సరములు, అంటే ఈ 70కి 80కి మధ్యలో 77 ఉంది. అంటే నువ్వు బ్రతికినంత కాలం క్షమించాలి, ఈ భూమి మీద ఉన్నంతకాలం క్షమించాలి, నువ్వు చనిపోయేంత వరకు ప్రతి వ్యక్తిని క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ఎవరిని క్షమిస్తావు? నీ బిడ్డలను అయితే క్షమిస్తావా? నీ సంఘాన్ని క్షమిస్తావా? నీ బంధువులకు క్షమిస్తావా? నీ శత్రువులను క్షమించాలి, ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, నీకు హాని చేసిన వారిని క్షమించాలి, నేను బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలి, నేను గాయపరిచిన వాళ్ళని క్షమించాలి, నీకు నష్టం కలిగించిన వారిని క్షమించాలి. ఎస్, నిన్ను నవ్వులు పాలు చేసిన వాళ్ళని క్షమించాలి. ఎస్, సమస్తము కోల్పోయిన తర్వాత కూడా నువ్వు క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో సమస్తము కోల్పోయాడు. సొగుసైన స్వరూపమైన లేనివాడిగా ఆకాశానికి భూమికి మధ్యలో ఎర్రని ఎండలో వ్రేలాడుతూ ఒక రక్తం ముద్దగా మారిపోయాడు. అప్పుడు కూడా యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అబ్బా, గట్టి చెప్పలు కొడదాం. స్తోత్రం 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 స్తోత్రం. నువ్వు ఎప్పుడు క్షమించగలుగుతావు వీళ్ళందరినీ? నిన్ను బాధ పెట్టిన వారిని, నేను గాయపరిచిన వారిని, నీకు హాని చేసిన వారిని, నీకు ఇబ్బంది కలిగించిన వారిని, నీకు నష్టం కలిగించిన వారిని, నవ్వులు పాలు చేసిన వాళ్ళని ఎప్పుడు క్షమించగలుగుతావు?
క్షమించే యేసు క్రీస్తు ప్రభువు కలువరి సిలువలో వేలాడుతున్నాడే, ఆయన వైపు చూసిన ప్రతి క్షణం నువ్వు క్షమించగలుగుతావు. లేకపోతే నువ్వు క్షమించలేవు. నువ్వు ఎవరినైనా క్షమించాలంటే, నువ్వు బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలంటే బాధపడుతున్న యేసయ్య వైపు చూడాలి. నేను గాయపరిచిన వారిని క్షమించాలంటే గాయపరచబడిన యేసు వైపు చూడాలి. నేను అవమానపరిచిన వారిని క్షమించాలంటే అవమానాలు పాలైన యేసు వైపు చూడాలి. అప్పుడే నువ్వు క్షమించగలుగుతావు. ఆమెన్, ఆమెన్. నేను దుఃఖపరిచిన వారిని క్షమించాలంటే నీ కొరకు దుఃఖపడుతున్న ఆ కలువరి సిలువలో యేసు వైపు చూడాలి. అప్పుడు నువ్వు క్షమించగలుగుతావు. ఆమెన్, ఆమెన్. రెండో మాట పరిశుద్ధ గ్రంథంలోంచి లేఖనాల్లో మనం చూద్దాం. లూకాసు వార్త 23:43 అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని నేను. చాలు. ఇది రెండో మాట. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు కుడివైపున ఒక దొంగని, ఎడమ వైపున ఒక దొంగని సిలువేశారు. బందిపోటు దొంగల్ని సిలువేశారు. సిలువేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో వేలాడుతూ వేదన పడుతూ బాధపడుతూ ఉన్నాడు. కుడివైపునున్న దొంగ, ఎడమవైపునున్న దొంగ. ఎడమవైపునున్న దొంగ అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడివి అయితే, నువ్వు రక్షకుడివి అయితే, ఇదిగో మమ్మల్ని క్షమించి, ఇదిగో మాకు విడుదలిచ్చి, ఆ కలువరి సిలువలో మాకు విడుదలిచ్చి నువ్వు కూడా విడుదల పొందు. ఆమెన్. ఇదిగో మాకు విడుదలివ్వు, మమ్మల్ని రక్షించు, నువ్వు కూడా రక్షించుకో. యేసుక్రీస్తు ప్రభు వారి కలువరి సిలువలో రక్షించుకోవడం చేత కదా? చేతవు. పేతురుతో అంటాడు కదా, ఆ ములుగు అనే సైనికుడు చెవి నరికినప్పుడు పేతురుతో అంటాడు, పేతురు ఎందుకయ్యా తొందరపడ్డా? నేను ఆజ్ఞాపిస్తే పరలోకము నుండి నా తండ్రి యొద్ద నుండి చెప్పాలి ఎంత? గట్టి చెప్పండి. వెరీ గుడ్. గట్టి చెప్పాలి. 12 సేన ఊహలు దిగి వస్తారయ్యా. ఒక్క సేన ఎంత తెలుసా? చెప్పాలి. 6,000 మంది సైన్యం కత్తులు తీసుకొని దేవదూతలు పైనుంచి ఆకాశం నా కోసం దిగి వస్తారు. ఎందుకు నువ్వు తొందరపడ్డావు పేతురు అంటున్నాడు. అంటే సిలువ వెంచి ఆయన రక్షించుకోలేడా? సృష్టికర్త అయిన దేవుడు రక్షించుకోలేడా? మరి ఈ ఎడమవైపున దొంగ ఏమంటాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నన్ను కూడా రక్షించు అంటున్నాడు. గమనించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది అలాగే మాట్లాడుతుంటారు. మందిరానికి వచ్చి, అయ్యా నువ్వు దేవుడు అయితే నాకు పిల్లలు ఇవ్వు, నువ్వు దేవుడు అయితే నన్ను స్వస్థపరచు, నువ్వు దేవుడు అయితే నా అప్పులు తీర్చు, నువ్వు దేవుడు అయితే నాకు ఉద్యోగం ఇవ్వు, నువ్వు దేవుడు అయితే నాకు ఇల్లు ఇవ్వు, నువ్వు దేవుడు అయితే నా బిడ్డకు పెళ్లి కావాలి, నువ్వు దేవుడు అయితే. అంటే నీ ఇల్లు ఇస్తేనే దేవుడా? నీకు ఉద్యోగం ఇస్తేనే దేవుడా? నిన్ను స్వస్థపరిస్తేనే దేవుడా? లేకపోతే దేవుడు కాదా? ఎడమ వైపున దొంగను రక్షిస్తేనే దేవుడా? లేకపోతే దేవుడు కాదా? ఈరోజు చాలామంది అలా మాట్లాడుతుంటారు. కానీ కుడివైపున ఉన్న దొంగ అంటాడు, యేసు ఈ శిక్ష నాకు తగినదే. నేను బందిపోటునయ్యా, ఎన్నో కుటుంబాలు పాడు చేశాను, ఎంతోమంది హత్య చేశాను, ఎన్నో తాలుబొట్లు తెంచేశాను, ఎన్నో షాపులు కొట్లు దోచుకున్నాను, ఎన్నో కోటలు దోచుకున్నాను, ఎన్నో బ్యాంకులు దోచుకున్నాను, నేను బందిపోటు, నేను మర్డరిస్ట్నే. ఈ శిక్ష నాకు తగినదే, ఈ నేరం, ఈ శిక్ష నాకు తగినదే. అయ్యా నీకొక రాజ్యం ఉంది, నీకొక మహిమ ఉంది, నీకొక సింహాసనం ఉంది. నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు, నీ మహిమలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంది. కానీ గడి చెప్పకూడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్య ఆ రెండో మాట, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంది కానీ, అంటే ఆయన ఇంకొద్ది నిమిషాల్లో మరణించబోతున్నాడు, ప్రాణం విడబోతున్నాడు. చనిపోతూ కూడా కుడివైపున దొంగను రక్షించాడు. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోతూ కూడా కుడివైపున దొంగను రక్షించాడు. ఈరోజు సంగమా, మనము
ఈ మాట రెండో మాట యొక్క అర్థం ఏంటంటే రక్షించుట. మొదటి మాట యొక్క అర్థం ఏంటంటే క్షమించుట. రెండో మాట యొక్క అర్థం ఏంటంటే రక్షించుట. నువ్వు ఎంతమందిని రక్షణలోకి తీసుకొస్తున్నావు? దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నీ పాపాలు క్షమించాడు, నీతిమంతులు గుంపులు చేర్చాడు, పరిశుద్ధులు గుంపులు చేశాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆయన కుమారుడుగా చేసుకున్నాడు, ఆయన కుమార్తెగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేశాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు, వారసురాలుగా చేశాడు. నువ్వు ఎంతమందిని యేసుక్రీస్తు ప్రభు గురించి రక్షణలోకి తీసుకొస్తున్నావు? ఒకసారి ఒక పాళెంలో అందరూ కుష్ఠరోగులే ఉన్నారంట. అందరూ కుష్ఠరోగులు ఉన్నారంట. ఒక సువార్థికుడు వాళ్ళకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు తేజ? సువార్త చెప్పడానికి వెళ్ళాడు. సువార్త చెప్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగులను బాగు చేశాడయ్యా, కుంటివాళ్ళని లేవనెత్తాడయ్యా, గుడ్డివారికి స్వస్థ ఇచ్చాడయ్యా, ఇదిగో మనందరి కొరకు ప్రాణం పెట్టాడయ్యా, మన కోసం ఈ లోకానికి వచ్చాడయ్యా, నిన్ను కూడా యేసయ్య బాగు చేస్తాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నీ పాపాలు ఒప్పుకో, దేవుని దగ్గరికి రా, దేవుని మాటలు విను అని చెప్తూ ఉన్నాడు. అని చెప్తుంటే ఎవరు వినటలేదు. వారం చెప్పాడు, 2 వారాలు చెప్పాడు, 3 వారాలు చెప్పాడు, 4 వారాలు చెప్పాడు, 3 నెలలు చెప్పాడు, 6 నెలలు చెప్పాడు. అమ్మ రూతు సిస్టర్ ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. చెప్తే ఎవరు వినడం లేదు. సంవత్సరం చెప్పాడు, ఎవరు వినటం లేదు. ఎవరు ఈ సువార్తికుని పట్టించుకోవట్లేదు. చాలా బాధపడి వేదన పడి ఏడ్చి తిరిగి ఓడెక్కాడు తన దేశానికి వెళ్ళిపోవడానికి ఓడెక్కి అలాగూ కూర్చొని ఏడుస్తూ తన చేతులు కాళ్ళు ఎందుకు ఇట్లా తుడుచుకుంటూ ఇలా చూసుకున్నాడు. కుష్ఠరోగుల మధ్యలో సువార్త చేయడానికి వెళ్ళాడు కాబట్టి ఈయనకి కూడా కుష్ఠరోగం వచ్చేసింది, వేళ్ళకి చేతులకి కుష్ఠరోగం వచ్చేసింది. వెంటనే ఓడ దిగేసేసి పరిగెత్తుకుంటూ ఆ కుష్ఠరోగుల యొక్క గ్రామానికి, ఆ కుష్ఠరోగులు ఉన్న ప్రాంతానికి, ఆ పాళెంలోనికి వెళ్ళిపోయి, ఇదిగో ఒక కుష్ఠరోగి మీకోసం వచ్చాడు, ఒక కొత్త కుష్ఠరోగిని కనుగొన్నాను, రండి 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 అంటే అందరూ వచ్చేసారు. ఓహో కుష్ఠరోగి వచ్చాడంట అని చెప్తే అందరూ వచ్చేసారంట. ఇదిగో మీ మధ్యలోకి వచ్చి యేసుని గురించి ప్రకటించడానికి నా చేతులు చూడు ఎలాగైపోయాయో, నా ముఖం చూడు ఎలాగైపోయిందో, నా కాళ్ళు చూడు ఎలాగైపోయినాయో, మీ మధ్యలోకి వచ్చి ఇదిగో కుష్ఠరోగం పొందాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవుల మధ్యలోకి వచ్చి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరి మధ్యలోకి వచ్చి వారి పాపాలు ఆయన మీద వేసుకొని పాపమైపోయాడు, మన కొరకు శాపం అయిపోయాడు. ఆ కలువరి సిలువ శాపమే. ఆ శాపాన్ని, మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన అనుభవించాడు. యేసు నమ్ముకోండి అంటే అప్పుడు 1000 మంది, 100 మంది, 1000 మంది వచ్చి ఆ పాళెంలోంచి అనేకులు వచ్చి యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించడం ప్రారంభించి గడ్డి చేపలు కొడదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కుష్ఠరోగులకు సువార్త ప్రకటించడానికి ఒక మంచి యవనస్తుడు సువార్థికుడు కుష్ఠరోగిగా మారిపోయాడు. అప్పుడు కుష్ఠరోగులందరినీ క్రీస్తు కొరకు సంపాదించగలిగాడు. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎస్. ఒకసారి ఎక్కడి నుంచో బాగా వర్షాలు పడి ఆ కొండల్లో ఎక్కడో పైన ఆ కొండల్లో పర్వతాల్లో వర్షాలు పడి ఆ నీళ్లు కొట్టుకొని వస్తే అవన్నీ ఆ నదులకు వచ్చేసి ఆ నదులు అలాగ కొట్టుకొని పోతున్నాయి. ఒకచోట ఒక యవనస్తుడు గొర్రెలు కాస్తూ ఉంటే, గొర్రెలు మేపుతూ ఉంటే అక్కడ ఉండే తెలికి ఆ నీటి ప్రవాహానికి, ఒక్కసారిగా వేగంగా వస్తున్న నీటి ప్రవాహానికి బ్రిడ్జి కూలిపోయి బ్రిడ్జి కూడా కొట్టుకొని పోయింది. చూశాడు, గొర్రెలు కాస్తూ చూశాడు, అయ్యో బ్రిడ్జి కొట్టుకుని పోయిందేంది, ఎట్లా మరి ఇప్పుడు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడో కొట్టుకుపోయి ఉంటుంది, ఇప్పుడు కదా అనుకున్న తెలికి ఈయనకు ఒక శబ్దం వినపడుతుంది. ఏంటంటే ట్రైను ఎక్స్ప్రెస్ వస్తూ ఉంది. ఆ చిక్ అనే శబ్దం వినపడతా ఉంది. చూసాడు, అయ్యో బ్రిడ్జి కొట్టుకొని పోయింది. గవర్నమెంట్కి, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదేమో, ఈ రైల్వే గవర్నమెంట్కి తెలియదేమో ఇక్కడ బ్రిడ్జి కొట్టుకుపోయిన సంగతి అని చెప్పేసి వెంటనే ఎలాగైనా ఆ ఎక్స్ప్రెస్ని, ఆ ట్రైన్ ఆపాలని ఏం చేశాడంటే వెంటనే ఆ నదిలో దూకేసి ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళుతూ ఉండగా చాలా వేగంగా, ఎందుకంటే ట్రైన్ ఆపాలి, ఎలాగైనా ట్రైన్ ఆపాలని వెళుతున్నాడు. ఎక్కడి నుంచో పెద్ద ముళ్ళకంప ఆ కొట్టుకుంటూ నీటి ప్రభావంలో కొట్టుకుంటూ వచ్చేసింది, ఇతని మీద పడింది, ఇతను చుట్టేసింది. ఆ ముళ్ళ కంపలో ఇరుక్కుపోయాడు, కొట్టుకుపోతున్నాడు. చూడండి, ముళ్ళన్నీ కూడా ఒళ్ళంతా కూడా గుచ్చుకుపోయాయి, గీసుకుపోతున్నాయి. మొత్తం
రక్తం కారుతుంది, నీళ్ళలో కారిపోతూ ఉంది. ఆయనను ఆ ముళ్ళలోంచి తీసుకొని ఈదుకుంటూ అలాగా ఈదుకుంటూ ఒడ్డుకొచ్చి పడ్డాడు. స్పృహ లేకుండా పడిపోయాడు. మొత్తం గాయాలే, చొక్కంతా కూడా ఎర్రగా అయిపోయింది, ముఖమంతా కూడా గాయాలే, చేతులు గాయాలే, కాళ్ళు గాయాలే. అలాగ స్పృహ లేకుండా ఒడ్డుకొచ్చి కొట్టుకొని పడి ఆ ఒడ్డుకొచ్చి పడ్డాడు. అంతలో మరలా శబ్దం వస్తుంది, కూమని శబ్దం వస్తుంది. వెంటనే స్పృహ వచ్చి లేచి, అయ్యో ట్రైన్ వస్తుందని మరలా లేచి ఆ ఒడ్డు నుంచి అలాగ కట్ట మీదకి వచ్చి అలా చూస్తుంటే ట్రైన్ కనపడతా ఉంది. ట్రైన్ వచ్చేస్తుంది. ఆ రైల్వే పట్టాలు ఎక్కేసాడు. రైల్వే ట్రాక్ ఎక్కి ఏం చేయాలి ఎలాగ ట్రైన్ ఆపాలా అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేశాడంటే చొక్కా చూసుకున్నాడు, ఎర్రగా అయిపోయింది చొక్కా. ఆ చొక్కా తీసేసి, అంగి తీసేసి దాన్ని చేత పట్టుకొని ఆ ట్రైన్కి, ఆ రైలు బండికి, ఎక్స్ప్రెస్కి ఎదురెళ్తున్నాడు. అంకుల్ ట్రైన్ ఆపో, ముందు ప్రమాదం ఉంది, ట్రైన్ ఆపో అంటున్నాడు. ఆ రైలు బండిలో ఉన్న డ్రైవర్కి, ఎక్స్ప్రెస్లో డ్రైవర్కి ఈ శబ్దం అయితే వినపడతలేదు, కానీ అతని యవనస్తుడి చేతులు ఉన్న ఎర్రని అంగి మాత్రం, ఆ ఎర్రని బట్ట మాత్రం కనపడుతుంది. ఓహో ముందేదో ప్రమాదం ఉంది, డేంజర్ పరిస్థితుంది, అందుకే ఎర్రని అంగి అంటే ఎర్రనిది ఊపుతున్నాడని అర్థమైపోయి అక్కడి నుంచి బ్రేక్ వేసుకుంటూ వచ్చి ఆయన చెప్తున్నాడంట, బాబు పక్కకు రా, ఈ ట్రైన్ ఆగట్లేదు, పక్కకు రా అని చెప్తున్నాడంట. ఎంతో కష్టంతో ట్రైన్ ఆపుకుంటూ వస్తున్నాడు. ఈ యవనస్తుడు మాత్రం అంకుల్ ట్రైన్ ఆపు అని ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోయాడు. అతడు దగ్గరకు వస్తున్నానుగా బిడ్చి దాని కింద పడిపోయాడు. చక్రాల కింద ముక్కలు అయి ముద్దయిపోయాడు. ఆ డ్రైవర్ దిగేసి అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే మాత్రం బిడ్జి అంతా కొట్టుకుపోయింది, నీటి ప్రవాహం వెళుతూ ఉంది. చూసి ఆశ్చర్యపోయి ఎంత శ్రేష్టం, ఎంత గొప్ప పని చేశాడు యవనస్తుడని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ చక్రాల కింద చుట్టుకుపోయిన ఒక రక్తం ముద్దగా బారిన యవనస్తుని చూస్తున్నాడు. ఆ రక్తం మడుగుల్లో కొరప్రాణంతో కొట్టుకుంటున్నాడు యవనస్తుడు. అందరూ దిగిపోయారు. ఏంటి ట్రైన్ ఇక్కడ ఆగిపోయింది ఏందని ఆ సాయంకాలం వల్ల అందరూ దిగిపోయి ముందుకు వచ్చే తల్లికి ఆ యవనస్తుని తీస్తున్నాడు డ్రైవర్. తీసి తొలికి ఆ కొట్టుకుంటూ అంటున్నాడు, ప్రాణం కొట్టుకుంటుంది, అంకుల్ ట్రైన్ ఆపు, ముందు ప్రమాదం ఉంది అన్నాడు. గమనించాలి, వెంటనే ప్రాణం విడిచాడు. ఆ రక్తం ముద్దును ఆ యవనస్తుని దగ్గర తీసుకొని, అయ్యా నువ్వు కానీ చనిపోకపోతే ఇప్పుడు ఈ ట్రైన్లో, ఎక్స్ప్రెస్లో ఎన్ని వందల మంది ఉన్నారో, ఒక్కో బోగిలో ఎన్ని వందల మంది ఉన్నారు, మొత్తం ఎన్ని బోగులు, అన్ని వందల మంది ఈ నదిలో పడి కొట్టుకొని పోయి చనిపోయేవాళ్ళు. అయ్యా ఎంతమంది ప్రాణాలు కాపాడటానికి నీ ప్రాణాన్ని పెట్టావా అని ఆ రక్తం ముద్దుని యవనస్తుని కౌలించుకొని డ్రైవర్ ఏడుస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం, స్తోత్రం. ఆ యవనస్తుడు ఎవరో కాదు, మనం సేవించి ఆరాధించే మన యేసు. మన కొరకు మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన పాపపు శిక్ష, ఆ శాపం ఆయన మీద వేసుకొని మన కొరకు ఆ శిక్ష అంతా యేసు అనుభవించి మనకు ఆ పాపం మీద చూడండి ఆ శిక్ష లేకుండా ఆయన అనుభవించి మనకు విడుదలిచ్చి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మనందరి కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆయన ఒక రక్త ముద్దగా మారిపోయాడు. ఆ కలువరి సిలువలో వేలాడుతూ మన కోసం ప్రాణం పెట్టాడు. ఆమేన్. రెండు చేతులు దేవుని వైపు ఎత్తి, ఆయన ధవళ సింహాసనం వైపు ఎత్తి దేవునికి ఒకసారి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఆరేయిలో ఆవేళలో నీకేలను నిందలు అపవాదులు దూషించిన నలివై మనందరి కోసమే ఆ యవనస్తుడు కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇదిగో యేసు వైపు అందరినీ, పాలెంలో ఉన్న కుష్ఠరోగులందరూ రక్షణలోకి నడిపించాడు. ఆ యవనస్తుడు ఆ ట్రైన్ కింద పడి చనిపోయి ఒక రక్తం ముద్దగా మారి ట్రైన్ వాళ్ళందరినీ రక్షించాడు. తమ్ముడు, చెల్లి, అన్నయ్య, యేసయ్య
కలువరి సిలువలో వేలాడుతూ కుడివైపున దొంగను కూడా పరలోకానికి ఆ మహిమలకు పరదేశకు తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వెంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వెంతమందిని ఈ కలువరి సిలువలో ఆయన చూస్తూ నీ వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వెంతమందిని రక్షణలోకి నడిపించావు? నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? ప్రభునామానికి మహిమ కలుగును గాక. మూడో మాట పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 19:26 John 19:2-6. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి ఆ కలువరి కొండ మీదకి వెళ్ళి యేసు ప్రభువారు కలువరి సిలువలో వేలాడుతూ ఉంటే ఆయన వైపు చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య చూసి, అయ్యో నా తల్లి వేదన పడుతుందే, బాధపడుతుందే అని చూసి ఆ యేసు ప్రభు తల్లి పక్కన యోహాను ఉన్నాడు. యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒకడైన యోహాను. ఆ యోహాను వైపు చూస్తూ, అమ్మా ఇప్పటి నుంచి నేను కాదు నీ కుమారుణ్ణి, నేను కాదు, నీ పక్కనున్నాడే యోహాను, ఆ యోహానే నీ కుమారుడు. ఆమెన్ ఆమెన్ ఎస్ అని ఆ తల్లిని ఆదరించాడంట. మూడో మాట ఆదరించుట లేకపోతే కనికరించుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువలో ఏం చేశాడంటే ఆదరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి ఏం చేశాడు? క్షమించాడు, మొదటి మాట. రెండో మాట రక్షించాడు కుడివైపున దొంగని. మూడో మాట ఆ కలువరి సిలువలో ఆ తల్లిని ఏం చేశాడు? ఆదరించాడు కదండి. అందుకంటాడు యెషయా గ్రంథం 66:13 ఒక తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించేదని అంటాడు. అంటే ఆయన ఆదరించాడు. ఒక తల్లి ఎలాగ ఆదరిస్తుంది బిడ్డనంటే గమనించాలి. ఆ పుట్టిన చిన్న బిడ్డని ఎత్తుకొని చూడండి ఎంత జాగ్రత్తగా. నిద్రపోదు, నిద్ర చంపుకుంటుంది, ఆరోగ్యం చంపుకుంటుంది, తన క్షేమాన్ని చంపుకుంటుంది, అన్నీ నష్టపోయి బిడ్డ క్షేమం కోరుతూ ఉంటుంది. ఆమెన్. బిడ్డను కాపాడుతూ ఉంటుంది చూడండి. అలాగే ఆ బిడ్డని ఆదరిస్తూ ఉంటుంది. ఏడవకుండా జోజో లాలి అంటది, పాలు ఇస్తుంది, పండుకోబెడుతుంది. ఆ బిడ్డ నిద్రపోయేంత వరకు నిద్రపోదు. ఉలిక్కి పడగలి ఉలిక్కి పడుతుంది. బిడ్డ కేవలంగా లేచి కూర్చుంటుంది, ఇక నిద్రపోదు. అలాగే అంటే ఎంత ఆదరిస్తుంది బిడ్డని. చిన్న బిడ్డని ఆ తల్లి పాలిచ్చి తల్లి ఎంత ఆదరిస్తుందో అంతకంటే ఎక్కువ మన యేసయ్య మనల్ని ఆదరిస్తుంది. గట్టి చెప్పలు కొడదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన యేసయ్య అంతగా మనల్ని ఆదరిస్తున్నాడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి తన శిష్యులను వెంట పెట్టుకొని నాయూను అనే గ్రామానికి బయలుదేరినప్పుడు నాయూను అనే ఆ గ్రామం యొక్క వెలపల పులిమేర దాకా వచ్చినప్పుడు అక్కడ ఒక పిల్లవాడిని పాడి కట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నారు. అక్కడ ఒక తల్లి ఏడుస్తూ ఉంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా ఎలా ఏడవకుండా ఉండగలను? కొద్ది రోజుల క్రితం నా భర్త చచ్చిపోయాడు, ఒక్కడే బిడ్డ, ఈ బిడ్డను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఊరంతా కూడా అదే చెప్పారు, ఈ బిడ్డ కోసం అమ్మ బ్రతుకమ్మా, ఈ బిడ్డ కోసం బ్రతుకమ్మ, ఈ బిడ్డను చూసుకుంటూ బ్రతుకమ్మా, ధైర్యంగా ఉండమ్మని చెప్పారు. ఈ బిడ్డను చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఈ బిడ్డ కూడా చనిపోయాడు. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎలా నేను ఏడవకుండా ఉండగలను? నా కడుపు కోత, రోధ, నా గుండెలో ఉన్న వేదన, నా దుఃఖం ఎవరు తీరుస్తారు అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడని పాడి మీద చేయి పెట్టి ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచి తల్లి చేతులు పెట్టి ఆ తల్లిని ఏం చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు, కన్నీళ్ళు తుడుస్తున్నాడు. గడి చెప్పలు కొడదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన యేసయ్య ఏం చేశాడంటే ఆదరించే దేవుడు. మూడో మాట ఆదరించుట. నాలుగో మాట పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 27:46 27 నా దేవా 3 గంటలప్పుడు యేసు ఏలీ లామా సబక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? చాలు. ఆ మాటకి ఏలీ లామా సబక్తని బిగ్గరగా ఆ కలువరు సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు
కేక వేశాడంట. ఆ మాటకి ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచితివి అనే భావం, అర్థంతో కూడింది ఈ మాట అర్థమిస్తూ ఉంది. అంటే ఈ మాట యొక్క భావం అర్థం ఏంటంటే, ఆయన శ్రమను సహించుట, ఆయన శ్రమ పొందుట. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న మానవాళ్ళందరి కొరకు, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు ఆయన ఏం పొందాడంటే శ్రమలను పొందాడు, శ్రమను సహించాడు, శ్రమను అనుభవించాడు. ఈరోజు సంగమా ఎంతగా శ్రమలు అనుభవించాడంటే కలువరి సిలువలో ప్రాణం పెట్టేంత వరకు అనుభవించాడు. ఆమె ఒక కోడలు అత్తగారింట్లో అంటది, ఇంతగా నేను కష్టపడాలా, ఇంతగా నేను శ్రమ పడాలా, ఇంతగా అంటే అసలు ఆమెకు ఆ విషయం తెలీదు. ముందుకు ఎన్నో శ్రమలు ఉన్నాయి. యేసు రక్తం చేయి, ఆమె కూడా ఒక అత్త కాబోతుంది, ఇంకెన్నో అవమానాలు రాబోతున్నాయి కదండి, ఎన్నో గాయాలు రాబోతున్నాయి, ఎన్నో శ్రమలు రాబోతున్నాయి, ఎన్నో బాధలు రాబోతున్నాయి, ఎన్నో హింసలు రాబోతున్నాయి. ఆమెకు ఆ విషయం తెలీదు. ఇప్పుడు పెళ్ళైన 2 సంవత్సరాలకి అంటది, ఇన్ని శ్రమలా, ఇంతగా మా అత్త ఎంత శోధిస్తుంది, మా ఇంట్లో అందరూ ఇంత బాధ పెట్టేస్తున్నారు, ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా అంటూ ఉంటుంది. అసలు ముందుంది ఏంటిది, అది ముసలి పండుగ. ఇంకా ముందుంది కథ, యేసు రక్తం చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు సహించుట, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సహించాడు. ఆమేన్. బిడ్డ కోసం తల్లి ఎంత శ్రమ పడిద్దో మన యేసే మన కోసం అంతగా సహించాడు, అంతగా బాధపడ్డాడు, అంతగా ఓర్చుకున్నాడు. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. 2 తిమోతులు రాసిన పత్రికలో 2:12 సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుబడి చేయుదురు అంటే సహించిన వారు ఎవరు ఉంటారో ఆయనతో కూడా ఏలుబడి చేస్తారంట. నువ్వు ఎంతగా సహిస్తావో ఆయన నిన్ను విడిచిపెట్టడు. శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, బాధలు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, కష్టాలు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, దుఃఖములు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, శోధనలు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, సమస్యలు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఆయన అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:5 అంటాడు, నిన్ను విడువను ఏ మాత్రము ఎడబాయను. ఎందుకంటే నువ్వు పొందవలసిన శ్రమలను ఆయన పొందేశాడు, నువ్వు పొందవలసిన బాధలన్నీ ఆయన పొందేశాడు. అందుకే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, శ్రమల్లో మర్చిపోయేవాడు కాదు, బాధల్లో హింసలు మర్చిపోయాడు కాదు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీని దేవుడు మర్చిపోయాడా? భయంకరమైన బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేల్ మర్చిపోయాడా? అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఇజ్రాయేలు ఆకలితో కేకలు వేస్తున్నప్పుడు, దాహముతో కేకలు వేస్తున్నప్పుడు మర్చిపోయాడా? మర్చిపోలేదే. ఆమేన్ ఆమేన్. సమాధి దగ్గరకు వచ్చిన మరియ దుఃఖములో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు యేసయ్య మర్చిపోయాడా? మర్చిపోలేదే. అగ్నిగుండంలో పడవేయబోతున్న షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. తన దూతను పంపించాడే. సింహాల బోన్లో వేయబడుతున్న దానియేలును దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. తన దూతను పంపించాడే. నీ శ్రమలు, నువ్వు శ్రమ పడుతుంటే దేవుడు చూస్తూ ఉంటాడు అనుకున్నావా? నువ్వు బాధలు పడుతుంటే, హింసించబడుతుంటే, దుఃఖపడుతుంటే యేసయ్య చూస్తూ ఉంటాడు అనుకున్నావా? నువ్వు పొందవలసిన ప్రతి శ్రమ ఆయన ముందుగానే పొందేశాడు. ఆమేన్ ఆమేన్, హల్లెలూయా. 2 క్లాస్మేట్ స్నేహితులు స్కూల్కి వెళ్ళారు. ఒకే క్లాసు, ఒకే స్కూల్లో ఒకే క్లాసు చదువుతున్నారు. 2లో ఒకడు బలహీనుడుగా ఉన్నాడు, ఒకడు బలవంతుడిగా ఉన్నాడు. ఈ బలహీనుడిగా ఉన్నాడు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకోలేదు. వాళ్ళు చాలా పేద కుటుంబం, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళమ్మ అన్నం బాక్సు, లంచ్ బాక్స్ పెట్టే పరిస్థితులు కూడా లేవు. వచ్చాడు, స్కూల్కి వచ్చాడు. ఈ లంచ్ టైం కంటే ముందు ఏం బెల్ ఉంటుంది అయ్యా? అదే ఏదో బెల్ ఉంటుంది మీకు, చాక్ బెల్. దాన్ని ఇప్పుడు మార్చేసేటట్టుకుంది, ఇంటర్వెల్. అది ఇంటర్వెల్ అంటాం మనం. ఇప్పుడు అంతా చాక్ బెల్లు, ఏదో బెల్ అంటున్నారు. ఏది ఏమైనా దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ టైంలో అందరు పిల్లలు బయటికి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్తారు కదా. ఈడేం చేశాడంటే తన స్నేహితుడు బ్యాగ్లోంచి అన్నం బాక్స్ తీసేసి చక్కగా పక్క రూమ్లోకి వెళ్ళి గబగబా తినేసేసి మూత పెట్టేశాడు. మూత పెట్టేసి ఏం తిన్నట్టుగా పెట్టేశాడు. లంచ్ టైం అయింది. లంచ్ టైంలో తన స్నేహితుడు బాక్స్ తెరిస్తే ఏమైందంటే ఆ బాక్స్లో అన్నం లేదు. వాళ్ళ క్లాస్ టీచర్ చెప్పాడు. వాళ్ళ క్లాస్ టీచర్ మంచంతలో కర్ర తీసుకొని వచ్చేసి ఎవర్రా ఈడు బాక్స్లో అన్నం తినిందే, మీలో ఎవర్రా,
ఈ లంచ్ బాక్స్లో ఎవరు అన్నం తినేసారు చెప్పండి అంటే అందరూ అన్నారు ఈడే సార్, ఈడే తినేసి ఉంటాడు, ఈడే తింటాడు సార్, ఈడే అని చెప్పేసాను. అప్పుడు వాడిని పిలిచారు, నువ్వే తిన్నావా? లేదు సార్ నేను తినలేదు సార్, నేను తినలేదు సార్, లేదు సార్ నేను తినలేదు సార్ అన్నాడు. అప్పుడు పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడికి అర్థమైంది వీడు ఖచ్చితంగా తింటాడు, ఈయనగా నువ్వు కొడితే అసలే బక్క చిక్కున్నాడు, బలహీనంగా ఉన్నాడు, ఖచ్చితంగా వీడు చచ్చిపోతాడు, అందుకే ఈయన కొట్టకుండా ఏం చేయాలని ఆలోచన చేసి వెంటనే ఇంకొకటి పక్క నుంచి తన స్నేహితులు వచ్చి, సార్ వాడు కాదు సార్ తినింది, నేను తిన్నాను ఈడి బాక్సు, వాడు తినలేదు సార్, నేను తిన్నాను ఈడి బాక్సు అని చెప్పగలను. నువ్వు తిన్నావా? ఎందుకు తిన్నావు అంటే, సార్ నేనే తిన్నాను సార్ అన్నాడు వాడు. అని సరే చొక్కా ఇప్పున్నాడు. చొక్కా ఇప్పితే విపరీతంగా మంచి లాఠీ కారు తీసుకొని విపరీతంగా బాగా దెబ్బలు కొట్టాడంట, బాగా విపరీతంగా కొట్టాడంట. వీపంతా కూడా ఒళ్ళంతా కూడా వాసిపోయేంతగా కోపంతో సార్ కొట్టేశాడు, క్లాస్ టీచర్ కొట్టేశాడు. అప్పుడు ఈ పక్కనున్న బలహీనుడు ఏడుస్తున్నాడు, రే నా కోసం నువ్వెందుకు దెబ్బలు తిన్నావురా? నేనురా తిందా బాక్సు, నేను తిన్నాను రా అంటే అని ఏడుస్తుంటే వాడు అన్నాడంట, తెలుసురా నాకు నువ్వు తిన్నావని, కానీ నిన్ను కానీ కొడితే ఇదే దెబ్బలు నువ్వు చచ్చిపోతావురా, అందుకే నువ్వు పొందవలసిన ఆ దెబ్బలు నేను పొందాలనుకున్నాను, నిన్ను బ్రతికించేట కొరకు నీ క్షేమం కొరకు నేను దెబ్బలు తిన్నాను అన్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం పొందవలసిన శ్రమలో, మనం పొందవలసిన హింస, మనం పొందవలసిన బాధ, మనం పొందవలసిన దెబ్బలు, మన యేసయ్య ఆ కొరడా దెబ్బలు, ఆ గాయాలు మన కోసం ఆయన పొందాడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవి మనం పొందవలసినవే. మన కోసం ఆయన హింసించబడ్డాడు, ఆయన మన కోసం శ్రమ పడ్డాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎస్, తల్లి చెల్లి తమ్ముడు అన్నయ్య, అవి నీకోసమే మన కోసమే. ఎస్, 5వ మాట మనం చదువుకుందాం. ఆ కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 5వ మాట పలికాడు. యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. చాలు. ఏమన్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు? నేను దప్పిగొనుచున్నాను. ఆయన దాహం అవుతుందంట. యేసుక్రీస్తు ప్రభువారికి ఏమవుతుంది? దాహం అవుతుంది. నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అంటే ఆ కలువరి శిలువలో దాహం అని ఆయన కేకలు వేస్తూ ఉంటే ఒక సైనికుడు ఏదో కేకలు వేస్తున్నాడని ఆయన ఈటకి ఒక స్పాంజ్ పెట్టి దాని మీద చేదు చిరకనేసి ఆయన నోటికి అందించారంట. అది తాగలేక ఆయన ముఖమును తిప్పుకొని అలాగా చూడండి, దాహం అన్న యేసయ్య నోటికి చేదు చిరకను అందించారు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఎందుకు తెలుసా? ఆ చేదు జీవితం, ఆ చేదు అనుభవం ఇక్కడ కూర్చున్న మనమే. ఆ చేదు ఎవరు కాదండి, మనమే. ప్రభునామానికి మహిమ కలుగును గాక. తమ్ముడు చెల్లి అన్నయ్య, నీ చేదు జీవితాన్ని, నీ చేదు బ్రతుకుని ఆయన ఆస్వాదించాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన త్రాగాడు. ఎస్, ఇంకా నీలో, ఇంకా నీ మాటల్లో గాయపరిచే మాటలు, బాధ పెట్టే మాటలు, దుఃఖాన్ని కలిగించే మాటలు, వేదన కలిగించే మాటలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో. ఈ చేదు జీవితం ఆయన తీసేసుకున్నాడు, దాన్ని విడిచిపెట్టాలి ఈరోజు నుంచి మనం. ఆమేన్. నా చేదు జీవితాన్ని నువ్వు అనుభవించవయ్యా, నా చేదు బ్రతుకుని నువ్వు దాహం అంటే నువ్వు తీసుకున్నావయ్యా, నువ్వు ఆస్వాదించావు, నువ్వు తాగేసావు. ఇక ఆ చేదు బ్రతుకు నీలో, నాలో, మనలో, సంఘములో, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చున్న మనందరిలో, ఈ మైక్ శబ్దం ఏంటంటే మనందరిలో ఎవరిలో ఈ చేదు బ్రతుకు ఉండకూడదు. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే దాహం అంటున్నాడు. సిలువలో ఆ ఘోర కలువరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, ఎలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా,
కోసమే ఆ కలువరి శిలువలో ఆయన దాహం దాహమని కేకలు వేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ఎవ్రీవన్, తమ్ముడు, చెల్లి, అన్నయ్య, సహోదరి, సహోదరులరా, మన కోసమే ఆయన ఇంకా కలువరి శిలువలో వ్రేలాడుతూ కూడా దాహం దాహం అన్నాడు. అంటే ఇంకా రక్షణ పొందవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా సువార్త అందించవలసిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆయన దాహం తీర్చాలంట. ఏం తెచ్చాలి? ఆయన దాహం, ఇంకా దాహం అని ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన దాహం అని కేకలు వేసింది అని తెలుసా? ఇంకా ఆయన దాహం నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా తీర్చబడాలి. ఆయన సుకార్ అనే గ్రామానికి సమీపంగా యోసేపు పొలంలో యాకోబు బావి ఉంది. బావి దగ్గరికి మిట్ట మధ్యాహ్న కాల సమయంలో వెళ్ళినప్పుడు అక్కడ సమర స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటూ ఉంది. ఆయన అక్కడ ఉన్నాడు. సమర స్త్రీ వచ్చి ఆ నీళ్లు చేదుకుంటూ ఉంది. అప్పుడు అంటున్నాడు, అమ్మా నాకు దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాడు. గమనించాలి. అంటే ఆయన ఏమవుతుంది అన్నాడు? దాహం అవుతుంది. చూడండి, ఆయన దాహాన్ని చంపుకున్నాడు, ఆయన ఆకలిని చంపుకున్నాడు. ఆ సమర స్త్రీని మిట్ట మధ్యాహ్న కాల సమయంలో, ఆ మిట్ట మధ్యాహ్న సమయంలో ఆమె రక్షించడానికి వెళ్ళాడు. ఆమె రక్షణ పొందటం వల్ల వెళ్ళి ఆ సుకారుని గ్రాములకు వెళ్ళి ఊరంతటిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఆమేన్. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిని అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహం అవుతుంది, నా దాహం తీరుస్తావా? అయ్యా నాకు దాహం అవుతుంది, నా దాహం తీరుస్తావా? బాబు నాకు దాహం అవుతుంది, నా దాహం తీరుస్తావా అంటున్నాడు. అంటే ఆ సమర స్త్రీ యేసయ్య దాహాన్ని తీర్చినట్టుగా ఊరే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టుగా నువ్వు ఎన్ని ఊర్లు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తావు, ఎన్ని వాడలు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తావు, ఎన్ని స్ట్రీట్లు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తావు, ఎన్ని సిటీస్ యేసు ప్రభు దగ్గర తీసుకొస్తావు, ఎన్ని పల్లెలు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తావు, ఎన్ని ప్రాంతాలు యేసు కొరకు నువ్వు సంపాదిస్తావు. ఆయన దాహం తీర్చే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఎంతగా, ఎన్ని గంటలు ఒక్కొక్క కుటుంబం కొరకు, ఒక్కొక్క గ్రామం కోసం టార్గెట్ పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ స్నేహితులు నశించిపోతున్నారేమో, నీ స్నేహితుల కుటుంబాలు నశించిపోతున్నాయేమో, నీ స్నేహితుల గ్రామాలు నశించిపోతున్నాయేమో, నీ బంధువులు నశించిపోతున్నారేమో, నీ బంధువుల కుటుంబాలు నశించిపోతున్నారేమో, నీ బంధువుల గ్రామాలు నశించిపోతున్నాయేమో, నీ రక్త సంబంధులు నశించిపోతున్నారేమో, నీ రక్త సంబంధుల కుటుంబాలు నశించిపోతున్నాయేమో, వాళ్ళ గ్రామాలు నశించిపోతున్నాయేమో. వాళ్ళ కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఏదైనా ఒక అవకాశం ఉన్నప్పుడు, ఏదైనా దేవునికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఒక ఛాన్స్, దేవుడు నీకు ఏదైనా ఒక అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించగలుగుతున్నావా? నాకు 2 స్నేహితులు ఉండేవాళ్ళు ఇక్కడే వరంగల్ దగ్గర, చర్యాల దగ్గర జనగాం అని ఉండేది. ఆ జనగాం దగ్గరలో చర్యాల్లో ఆకునూరు అనే ఒక చిన్న విలేజ్ ఉండేది. అక్కడ నా స్నేహితులు నరసింహ అనే ఇంకో స్నేహితుడు, 2 ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటూ వాళ్ళ దగ్గర తింటూ వాళ్ళకందరికీ, వాళ్ళ స్నేహితులకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ సువార్త ప్రకటించాను. యేసు ప్రభు గురించి ప్రకటించాను. నాకున్న ఆ చిన్న ఏదో తెలిసింది, ఆ సువార్త యేసు ప్రభు గురించి తెలిసిన ఇది నాకు ఒక భారం. నా స్నేహితులు ప్రాంతాలన్నీ కూడా రక్షణ పొందాలి, నా స్నేహితుల కుటుంబాలు రక్షణ పొందాలి, నా బంధువులు రక్షణ పొందాలి, నా బంధువుల కుటుంబాలు రక్షణ పొందాలి, నేను పుట్టిన ఊరు రక్షణ పొందాలి, నా ప్రాంతం రక్షణ పొందాలి. మరి నీకుందా భారం? యేసు ప్రభు దాహమని ఆ కలువరి సిలువలో ఆయన కేకలు వేస్తున్నాడు. ఆయన దాహాన్ని తీర్చగలుగుతావా? ఆయన దాహం ఏందో తెలుసా? ఇంకా నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా రక్షణ పొందవలసిన వాళ్ళు ఈ భారతదేశంలో, ఇండియాలో, ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళకు సువార్త ప్రకటించి యేసు ప్రభు దాహం తీరుస్తావా? సహోదరి, సహోదరుడా, ఎంతమంది దాహం తీర్చగలుగుతావు నీవు? అంతకుముందు చెప్పాను, ఒక ఆయన ఖైదీగా చూడండి జైలుకి వెళ్ళాడు. పగలంతా ఖైదీలతో కలిసి ఆ చెట్లు నాటడం, రాళ్ళు పాతటం, ఆ మట్టి చెక్కటం, గడ్డి చెక్కటం, కుండలు చేయటం, కట్టెలు కొట్టడం, రాళ్ళు కొట్టడం చేసేవాడు. రాత్రిపూట జైల్లో ప్రతి రూములో, ప్రతి హాల్లో, ప్రతి గదిలో చూడండి యేసయ్య వాక్యాలు రాస్తూ ఉండేవాడు. ఆయన బెయిల్ వచ్చి బయటకు వచ్చేదానికి జైల్లో అన్ని సెక్షన్స్లో, అన్ని రూములో, అన్ని హాల్లో, వరండాలో బైబిల్ ఉన్న వాక్యాలను రాసేసి వచ్చేసాడు. ఆ జైల్లోకి వెళ్ళే ఖైదీలందరూ వాళ్ళు ఈయన ప్రార్థన చేసి వస్తూ అయ్యా
ఏ సెక్షన్లో ఏ ఖైదీ వస్తాడో ఆ ఖైదీకి కావలసిన ఈ వాక్యం ఆదరించబడాలి, వాడు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, ఆదరించబడాలి, రక్షణ పొందాలి. అలాగే ఏడ్చి ప్రార్థన చేసేవాడంట జైల్లో ఉంటూ ఆ వాక్యాలు రాస్తూ. ఏ సెక్షన్ సంబంధించిన ఆ సెక్షన్లో వేసినప్పుడు, ఆ సెల్లో వేసినప్పుడు, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ వాక్యం చదివినప్పుడు వాక్యం వాళ్ళ బాధల్లోనో వాళ్ళు చేయబడిన శిక్షకో నేరానికో ఆ వాక్యం వాళ్ళు ఆదరిస్తుందంట. వాళ్ళు అక్కడే యేసు ప్రభువుని తలుసుకొని మారు మనసు పొంది బయటకు వచ్చి మందిరానికి వెళ్ళడం, రక్షణ పొందడం ప్రారంభించారు. గట్టి చెప్పులు కొడదాం. ఒక్క ఖైదీ సువార్థికుడిగా జైల్లో వేయబట్టడం ద్వారా జైల్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో, ఎన్ని సెల్స్ ఉన్నాయో అన్ని సెక్షన్లో ఖైదీలందరూ కూడా రక్షణ పొందుతున్నారు. నువ్వు ఒక గ్రామానికి ప్రజెంట్ చేయబట్టడం వల్ల, ఈ భూమి మీదకి నువ్వు ప్రజెంట్ చేయబట్టడం వల్ల, భూమి మీదకి దేవుడు నిన్ను తీసుకొచ్చినందుకు ఎంతమంది నీ ద్వారా రక్షణ పొందుతున్నారు, ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నారు, ఎంతమందికి రక్షణ దొరుకుతుంది, ఎంతమంది సింహాసనం దగ్గరకు వస్తున్నారు, ఎంతమంది పరలోకానికి వారసులయ్యారు, ఎంతమంది పేర్లు జీవ గ్రంథములో, పరలోకపు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. తమ్ముడు, చెల్లి, అన్నయ్య, ఇండోనేషియా దేశంలో ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి వెళుతున్నప్పుడు అటుపక్క ఇటుపక్క ఎడారి ఉండేదంట. ఒక ఆయన అనుకునేవాడంట, ఈ ఎండవేళ ఎడారిలో ఎట్లా తిరుగుతున్నాను, పక్కన చెట్లు కూడా లేవు అని చెప్పి కొన్ని విత్తనాలు సంచులు వేసుకొని ఇటువైపు చల్లుకుంటూ వెళ్ళాడంట. వచ్చేటప్పుడు ఇటువైపు చల్లుకుంటూ వచ్చాడంట. అలాగ చల్లడం తర్వాత కొద్ది రోజులకి వర్షాలు పడి ఆ విత్తనాలన్నీ మొలకెచ్చేసి చక్కగా పూల మొక్కలు వచ్చేసి పూలు వికసించాయంట. ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాళ్ళు, ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళేవాళ్ళు మంచి ఈ పూల యొక్క సువాసన, ఆ మకరందం సువాసన, మంచి సువాసన, పరిమళ వాసన పీల్చుకుంటూ, ఆహా ఎవరో ఈ మహానుభావుడో ఎంత మంచి పని చేశాడు, ఏం చేశాడు, ఎంత మంచి పని చేశాడు, ఏం చేశాడు, మరలా నేను ఎందుకు చెప్తాను తెలుసా, ఎంత మంచి పని చేశాడు, ఏం చేశాడు, పూల విత్తనాలు చల్లాడు. ఎంతమంది ఈ చల్లవేళ ఆ ఊరికి వెళ్తున్నప్పుడు, ఆ ఊరి చివరికి వస్తున్నప్పుడు ఆ పూల మొక్కల్లోంచి వచ్చే, ఆ పూలలోంచి వచ్చే మకరందం సువాసన పీల్చుకొని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. కారణము ఎవరో మహానుభావుడు విత్తనాలు చల్లాడు. నువ్వు చల్లే విత్తనాలు, నువ్వు వేసే సువార్తనే, నువ్వు చల్లే విత్తనాలు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు బాగుపడతాయో, ఎన్ని కుటుంబాలు రక్షణలోకి వస్తాయో, ఎన్ని కుటుంబాలు కన్నీరు తుడబడిద్దో, ఎన్ని కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నవాళ్ళు, దుఃఖంలో ఉన్నవాళ్ళు, వేదనలో ఉన్నవాళ్ళు, సమస్యలో ఉన్నవాళ్ళు, శోధనలో ఉన్నవాళ్ళు, సమాధానం లేని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో. ఈ విత్తనాలు చల్లో ఒకరోజు పంట కోసుకుంటా వాళ్ళందరూ దేవుని దగ్గరకు వస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అమెరికా దేశానికి ఒక గొప్ప దైవజనుడు బాగా ఆఫ్రికా ప్రాంతానికి అడవుల్లోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటించి, ఆయన ఎన్నో సంఘాలు కట్టి అడవి మనుషులకు సువార్త ప్రకటించి, రాక్షసత్వం కలిగిన వాళ్ళకి సువార్త ప్రకటించి తిరిగి ఆయన అమెరికాకు వస్తున్నాడంట. ఓడెక్కి కాళ్ళు వంగిపోయాయి, అరికాళ్ళు పగిలిపోయాయి, ముఖమంతా కూడా వికారంగా అయిపోయింది, కాళ్ళు చేతులన్నీ కూడా బాగా నలిగిపోయాయి. రాళ్ళలో నడిచాడు, కొండలు నడిచాడు, గుట్టలు నడిచాడు, అడవిలో నడిచాడు, ఆ చెట్ల మధ్యలో పడుకున్నాడు, సరైన తిండి లేదు, బక్క చిక్కిపోయాడు, గడ్డం పెరిగిపోయింది, వికారంగా ఉన్నాడు. తిరిగి తన దేశానికి, అమెరికా దేశానికి వస్తున్నాడు. అదే ఓడలో అమెరికా దేశ అధ్యక్షుడు కూర్చున్నాడు ఎదురుగా, ఈయన యువతల పక్క కూర్చున్నాడు. అమెరికా దేశ అధ్యక్షుడి దగ్గరికి చాలామంది వచ్చి బోకేలు ఇస్తున్నారు, పూలదండలు వేస్తున్నారు, శాల్వాలు గప్పుస్తున్నారు, ఆయన కౌగిలించుకున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఆ అమెరికా అధ్యక్షుడిని సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇదంతా చూసి ఈ దైవజనుడు ఏడుస్తున్నాడు. అయ్యో, ఒక ప్రాంతానికి, ఒక ఖండానికి, ఆఫ్రికా ఖండానికే వెళ్ళి నేను సువార్త ప్రకటించానే. ఆఫ్రికా ఖండం అడవుల్లో వందల వేల మంది రాక్షసత్వం కలిగిన ప్రజలను దేవుని కొరకు సంపాదించి నా రక్తమంతా ఉడిగిపోయింది, నా బలమంతా తగ్గిపోయింది, శక్తి అంతా పోయిందే, సమస్తాన్ని కోల్పోయానే, నా ఆరోగ్యాన్ని కోల్పోయానే, నా శక్తిని కోల్పోయానే, నా యవనత్వాన్ని కోల్పోయానే, నా ఇష్టాన్ని కోల్పోయానే, నా కోరికలు చచ్చిపోయినాయే, నా ఇష్టమంతా చచ్చిపోయి చంపుకొని వేల మందిని క్రీస్తు కొరకు సంపాదించానే. ఒక్కడనొచ్చి ఒక బోకే ఇస్తాడేమో, ఒక పూలదండేస్తాడేమో, ఒక శాల్వాలు కప్పుతాడేమో అని చూస్తున్నానే, ఎవడు రాలేదని కళ్ళు మూసుకొని ఏడుస్తున్నాడంట. ఆ ఊడ అమెరికా దేశం ఒడ్డుకు వచ్చిందంట. ఒడ్డుకు వచ్చినప్పుడు ఆయన కోసం, అమెరికా దేశ అధ్యక్షుడి కోసం చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్,
చూడండి కార్లు, పోలీసులు చాలా బందోబస్తు వచ్చేసారంట ఆయన తీసుకొని వెళ్ళడానికి. చూడండి ఆయన రాగానే కౌగులించుకొని శాల్వాలు గప్పుతున్నారంట, పెద్ద పెద్ద బోకేలు ఇస్తున్నారంట. ఆ కారులో పూలు చల్లుకుంటూ కార్లు తీసుకొని వెళ్ళిపోతున్నారంట. ఈయన కోసం ఒక్కడు కూడా రాలేదంట. అంత గొప్ప సేవ చేసిన గొప్ప దైవజనుడి కోసం ఒక్కడైనా వచ్చి ఆహ్వానిస్తాడని చూస్తున్నాడంట, ఒకడొచ్చి బోకే ఇస్తాడని చూస్తాడంట, ఒకడైనా గౌరవిస్తాడని చూస్తున్నాడంట, ఒకడొచ్చి కౌగులించుకుంటాడని చూస్తున్నాడంట. ఎవడూ ఈయన దగ్గరికి రావట్లేదంట. అప్పుడు కళ్ళు మూసుకొని ఏడుస్తున్నాడంట. మెట్లు దిగి ఏడుస్తుంటే ప్లాట్ఫారం మీద ఆ ఓడర్ యొక్క ప్లాట్ఫారం మీద ఏడుస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట. ఈ అమెరికా అధ్యక్షుడికి ఇక్కడ మాత్రమే సన్మానాలు, ఈ అమెరికా అధ్యక్షుడికి ఇక్కడ మాత్రమే గౌరవాలు, ఇక్కడ మాత్రమే పూలదండలు. నీకు చూడు పరలోకంలో దేవదూతల ఆహ్వానాలు. గడి చెప్పలు కొడదా. వాడు వారిని మహిమ కిరీటము, అందరికంటే పెద్ద బహుమానము, మహిమ దగ్ధగా మెరుస్తున్న ధవళ సింహాసనము, నీకిచ్చే మహిమ, నీకిచ్చే కిరీటము, నీకుండే ఆహ్వానము అమెరికా దేశ అధ్యక్షుడికి లేదు. గడి చెప్పలు కొడదా. ఎస్, కలువరి సిలువలో యేసు క్రీస్తు ప్రభువారు 5వ మాట అన్నాడు, దాహం 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 అని కేకలు వేస్తున్నాడు. ఆయన దాహం తీర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయన దాహం తీర్చే సహోదరి నువ్వు ఉన్నావా? సహోదరుడా, బ్రదర్ అండ్ సిస్టర్, పైన కూర్చున్న సహోదరులరా మీరున్నారా? ఏదో పేరుకు మాత్రం వచ్చి కూర్చున్నారేమో, ఆరాధన చేయాలి కదా నాన్న ఆరాధన చేస్తున్నారేమో, ఏదో నలుగురితో పాటు అన్నట్టుగా వచ్చి ఉన్నారేమో. నో, ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంది. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఒక మంచి తీర్మానం, కన్నీటితో దేవుని వైపు చూస్తూ తీర్మానం చేద్దాం. ఈ ప్రార్థనలో ఆయన దాహం తీర్చే వ్యక్తిగా నేను ఉండాలి. ఎవ్రీవన్, ఆయన దాహం తీర్చే వ్యక్తిగా నేను ఉండాలి. ఈరోజు నీ ప్రార్థన కావచ్చు, నీ పాటలే కావచ్చు, నీ సువార్తే కావచ్చు, నీ కన్నీటి అనుభవం కావచ్చు, నువ్వు బుక్కులు రాస్తావో, పాటలు పాడతావో, సువార్త ప్రకటిస్తావో, ఆరాధన నడిపిస్తావో, నువ్వు ఏం చేస్తావు ప్రభు కోసం? ఆయన దాహం తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వాయిద్యాలు వాయిస్తావు, ప్రభు కోసం ఏం చేస్తావో ఆయన దాహం తీర్చే వ్యక్తిగా ఉండాలి. 6వ మాట పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 19:30 వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి యేసు ఆ చిరకను పుచ్చుకొని ఏమన్నాడు? సమాప్తమైనది. ఆయన చేయవలసిన సేవ, ఆయన చేయవలసిన సువార్త, ఆయన ప్రకటించవలసిన సువార్త, ఆయన బోధించవలసిన బోధలో ఆయన చేయవలసింది సమాప్తమైందంట. ఇంకా ఎవరు చేయవలసింది ఉంది? యోహాను సువార్త 17:4 వచనం. John 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేసి నెరవేర్చి చాలు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అయ్యా చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేశాను. ఇంకా ఆయన చేసేటట్టు ఇంకెవరి పని ఉంది? ఇక్కడ కూర్చున్న మనందరి పని ఉంది. ఆయన చేయాల్సింది అయిపోయింది. ఒక ఇంట్లో తండ్రి చేయవలసింది అయిపోయింది. ఇప్పుడు ఎవరిది ఉంది? కొడుకు చేయవలసింది ఉంది. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసిన సేవ సంపూర్తి అయిపోయింది, అందుకే సమాప్తమైంది అన్నాడు. ఇప్పుడు నీవు నేను చేయవలసిన పని ఉంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆయన కొరకు నువ్వేం చేస్తావు అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి వృద్ధుడైన తర్వాత, కొడుకు మంచి ఉద్యోగస్తుడైన తర్వాత, ప్రయోజకుడైన తర్వాత, ఆ ఉద్యోగానికి వచ్చేటప్పుడు బిడ్డ ఏం తీసుకొస్తాడా తిందామని తల్లి తండ్రి ఎదురు చూస్తారంట. నా కొడుకు ఏం తీసుకొస్తాడని తల్లి ఆశతో ఎదురు చూసిద్దంట. ముసలమ్మ అయిన తర్వాత నా కొడుకు ఏం తెస్తాడా, పండ్లు తెస్తాడా, నాకు ఇంకేమైనా తెస్తాడా, బట్టలు తెస్తాడా, నాకేం తెస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుందంట తల్లి ఆశతో. నా బిడ్డ, నా కొడుకు, ఒక్కడే కొడుకు, ఈడే నాకు దిక్కు, ఈడే అని చెప్పి ఎదురు చూస్తుంటుందంట. అలాగే పరమ తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారు నువ్వేం చేస్తావో ప్రభు కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కోసం నువ్వు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తావని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నీలోంచి గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నాడు, మాత్కార్యాలు చూడాలనుకుంటున్నాడు, అద్భుతాలు చూడాలనుకుంటున్నాడు, మెరాకిల్ చూడాలనుకుంటున్నాడు, గొప్ప మహిమను చూడాలనుకుంటున్నాడు, గొప్ప ప్రత్యక్షతను చూడాలనుకుంటున్నాడు. ఆయన చేయవలసిన సమాప్తమైంది. ఇప్పుడు ఆయన పని మనకు అప్పగించి వెళ్ళాడు, ఆయన బాధ్యత మనకు అప్పగించి వెళ్ళాడు. ఆయన కార్యాలు ఇప్పుడు నీలో చూడాలనుకుంటున్నాడు. మార్కు సువార్త 16:17 వచనంలో రాయబడింది మాట. 16-17 వచనాలు రాయబడింది మాట. విశ్వసించిన వారు ఈ సూచక్రియలు చేస్తారంట. దాని కింద రాయబడ్డ చాలా ఉన్నాయి, వద్దు కానీ చదవద్దు కానీ. ఈ సూచక్రియలు ఇప్పుడు నీకు అప్పగించాడు ఈ కార్యాలు చేయటానికి. ఆమెన్, ఆమెన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నీలో చూస్తున్నాడు ఆ కార్యాలు, నువ్వు చేస్తావని ఆశిస్తున్నాడు, వాటిని చేస్తుంటే ఆయన ఆస్వాదించాలనుకుంటున్నాడు.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. 7వ మాట పరిశుద్ధ గ్రంథంలో చివరి మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 23:4-5 వచనాలు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఏం చేస్తున్నాడంట? ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించేసాడంట. అంటే ఇక ప్రాణం విడుచు, ఆ మాటతో ఆయన చెప్పి ఆయన కలువరిశిలో ప్రాణం విడిచేశాడు. అంటే చనిపోయాడు. తమ్ముడు, చెల్లి, అన్నయ్య, నీకోసమే నా కోసమే మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన కలువరిశిల్లో ఆయన గాయపరచబడి మన కోసం చనిపోయాడు. చూడండి, ఎవరి కోసం చనిపోయాడు? మన కోసమే. ఈ ప్రాణత్యాగం ఎవరి కోసం? మన కోసమే. ఈ సిలువ త్యాగం ఎవరి కోసం? మన కోసమే. ఈ శ్రమలు, ఈ గాయాలు, నిందలు, అవమానాలు ఎవరి కోసం అంటే మన కోసమే. ఎవరివా? నీ కోసం, నా కోసం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ లార్డ్. అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. యేసయ్య నా కోసమే నాయనా, ఆ గాయాలు నా కోసమే. అందరూ మోకరించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా కోసమే శ్రమ పొందావు, నా కోసమే గాయపరచబడ్డావు, నా కోసమే అవమానాలు భరించావు, నా కోసమే నైనా ఆ ఉమ్ము వేయబడింది, నా కోసమే గడ్డం పీకింది, నా కోసమే ముళ్ళు కిరీటం అది నాది నాయన. నా తల ద్వారా చేసిన అయ్యా తలంపుల ద్వారా చేసిన పాపం నీ తలకు ముళ్ళు కిరీటంగా మారింది. నా చేతుల ద్వారా చేసిన దోషం నీ చేతులకు మేకులయ్యాయి. నా కాళ్ళ ద్వారా చేసిన పాపం, పరిగెత్తి చేసిన పాపం నీ కాళ్ళకు అయ్యా శీలలయ్యాయి. నీకోసం నైనా నీవు నా కోసం పొందవు తండ్రి. ఆ శ్రమలని నా కోసమేనయ్యా. ఎవరు చేసిరి ఈ ఘోరం, ఎవరు మోసిరి ఈ భారం. నా కోసమేనయ్యా, నా కోసమే ఆ సిలువ మీద నైనా సొగసైన స్వరూపమైన లేనివాడిగా శరీరమంతా గాయాలతో చీల్చబడి ఒక రక్తపు ముద్దగా మారిపోయి వికారంగా అయిపోయావు. నా కోసమే. సిలువను చూడరే జనులారా, కలువరి గిరిని కనులారా, సిలువను చూడరే జనులారా. యేసయ్యా నా కోసమేనయ్యా, నా కోసమే. ఆ గాయాలు నాయ్యా, ఆ శిలువ శిక్ష నాదయ్యా, అవమానాలు నాయ్యా. రక్షకులలా చితికిన దేహం, శిరమున దాల్చిన ముల్ల మకుటం. యేసయ్యా రక్షకులలా చితికిన దేహం, శిరమున దాల్చిన ముల్ల మకుటం, కొరడా చెరుపున వేదనలోనా, కొరడా చెరుపున వేదనలోనా, హృదయ వికారకు రోదనలోనా, అడుగులు తడబడి అరచిన తనము, నలుగి కులలో నలిగన ప్రభువు, అడుగులు తడబడి అరచిన తనము, నలుగి కులలో నలిగన ప్రభువు.
అధిపతి యేసుకు కరువైపోయేను దోషుడు నీను. సిలువను చూడరు జనులారా, కలువరి గిరిని కనులారా. సిలువను చూడరు జనులారా, కలువరి గిరిని కనులారా. ఎవరు చేసి కోసమేనయ్యా, ఆ కలువరి సిలువ శ్రమలు నా కోసమే, ఆ గాయాలు నా కోసమే పొందేవయ్యా. ఆ శ్రమలన్నీ నా కోసమేనయ్యా, నా కోసమే. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేస్తారా? సహోదరి సహోదరుడా, ఆయన గాయాల వైపు చూస్తూ, ఆయన సిలువ శ్రమల వైపు చూస్తూ, ఆ కలువరి సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూస్తూ, యేసయ్యా నా కోసమేనయ్యా గాయాలు, నా కోసమేనయ్యా అవమానం, నా కోసమేనయ్యా ఆ కొరడ దెబ్బలు, నా కోసమేనయ్యా, నా కోసమే. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుంటుండాలి. నోరు తెరవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు, ముందుకొచ్చి. మహాపరిషత్తుల జీవాధిపతి నీకు స్తోత్రాలు, స్తోత్రం, వందనాలు రాజా. గొప్ప దేవా నీకు స్తోత్రములు తండ్రి. మరొకసారి దేవా ఈ శుభ శుక్రవారం దినమునందు ప్రభా, ఈ నైనా గుడ్ ఫ్రైడే దినమునందు మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి దేవా, అయా నిన్ను స్తుతించుటకు, నేను గణపరచుటకు దేవా, మరొకసారి నీ శిలవ శ్రమలను ప్రభా అయ్యా ధ్యానించుటకు దేవా, నైనా జ్ఞాపకము చేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు కోట్ల కొలదిగా స్తోత్రాలయ్యా. ఇంతవరకు పాడిన పాటలను, ఆరాధనలను మహిమ పొందిన దేవానికి స్తోత్రములు తండ్రి. తిరిగి మీద అవసరం నీ శిలవ చాటును మరుగుపరుచుకుని దేవా, అయ్యా ఏడంతని ఆత్మచేత అభిషేకించే దేవానైనా మా జీవితాలతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతను మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయినా నీకు స్తోత్రాలు తండ్రి. 2020 సంవత్సరముల క్రితము మా కొరకు దేవా, మా పాపముల నిమిత్తము, మా శాపముల నిమిత్తము దేవా, మేము నశించిపోవటానికి ఇష్టం లేక ఈ లోకానికి నాయన ఒక మానవునిగా వచ్చి మా పాపములు నాయన అయ్యా నీపై వేసుకుని దేవా, అయ్యా నిర్దోషివైన నాయన నీవు నాయన మా కొరకు దోషిగా నిలబడి దేవా నాయన, అయ్యా కలవరి సిలువలో నాయన నలిగిపోయిన దేవుడు ప్రభువా, అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని క్షమించిన దేవుడవని ప్రభువా, అయ్యా ఇదిగో మమ్మల్ని రక్షించిన దేవుడవని, ఒక తల్లిగా మమ్మల్ని ఆదరించిన దేవుడవని ప్రభువా, అయ్యా మా కొరకు దేవా, మా పాపముల కొరకు దేవా ఎన్నో శ్రమలు పొందిన దేవుడవని ఇంతవరకు నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలో ప్రభువా మా కొరకు ఈ లోకానికి వచ్చి దేవా నాయన, అయ్యా ఇదిగో మమ్మల్ని రక్షించుట నిమిత్తము దేవా నాయన, అయ్యా నీకు స్తోత్రం. నీవు పలిగా యాగము చేసుకుని దేవా నీ పని ముగించుకున్న దేవుడు ప్రభువా. నిజమే దేవా, ఏ రీతికైతే నువ్వు మా కొరకు నాయన బలి అయ్యావు ప్రభువా,
అయ్యా మేము సైతము నాయన ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలయ్యా, అనేకులు నీ తట్టు త్రిప్పే నాయన. అయ్యా ఇదిగో మాకు సహాయము దయచేయండి దేవనైనా. అట్టి నాయన ఇదిగో తన్ని ఆత్మ దాహమును తీర్చువారుగా దేవనైనా, అనేక ఆత్మలన్నీ తట్టు త్రిప్పుటకు నీ కృప మాకు సహాయము దయచేయండి ప్రభువనైనా. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువనైనా. కృపగల దేవుడా నీకు స్తోత్రాలయ్యా. మరొకసారి మా జీవితాలను పరిశీలించుకున్నటకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు కోట్ల కొలదిగా స్తోత్రాలయ్యా. మరొకసారి దేవా ఇదిగో తన్ని మా బ్రతుకులను నెమ్మర వేసుకున్నటకు నాయన మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు కోట్ల కొలదిగా స్తోత్రాలయ్యా. ఇంకెక్కడైనా నాయన నిన్ను ఆయాసపరచుచున్నామేమో అయ్యా, ఇంకా గాయపరచుచున్నాము, నీ గాయాలను రేపు వారుగా ఉంటే కృప చేతనే క్షమించయ్యా నాయన. కృపగల దేవుడా నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నాయన. నీ పని సంపూర్తి చేయి నిమిత్తము దేవా నాయన, నీ కొరకు దేవా నాయన. ఇదిగో నశించిపోతున్న అనేకులను సంపాదించు నిమిత్తము ప్రభు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభు. నీ స్వార్థను ప్రకటించే వారుగా ప్రభు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి అనేకులను నాయన ఇదిగో తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రములు ప్రభు నాయన. అగ్నిలో నుంచి లాగినట్లుగా ప్రభు. అయ్యా కొందరిని నాయన నీ సన్ని వైపు త్రిప్పుటకు దేవ నాయన నీ కృప సహాయము దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు అయ్యా నాయన. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి అయ్యా నాయన. అయ్యా ఇంకా నాయన వారి బ్రతుకులను మార్చుకొని ప్రభు నాయన వారి పట్ల చేసిన ప్రతి మేలులను తలపోసుకుంటూ దేవ నాయన. అయ్యా ఇదిగో నీ పనిని జరిగించుటకు దేవన, నీ కార్యాలు జరిగించుటకు దేవ, నిన్ను ప్రకటించుటకు దేవ నాయన, అనేకులను నిన్ను సంపాదించుటకు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు ప్రభు నాయన. అయ్యా నీ సన్నిధికి మేము చేరుటకు నీ కృప సహాయము దయచేయమని నాయన. కృపగల దేవుడా నీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాయన. మరొకసారి నన్ను చేరుకున్న ప్రతి ఒక్క బిడ్డను, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపకు అప్పగించుకుంటూ యేసు మీ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభును రక్షకుడైన ప్రభునేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరమ తండ్రి యొక్క శ్రేష్టమైన అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల కూడొచ్చిన సంఘ బిడ్డలందరికీ, రాలేకపోయిన వారికి, భూలోకులున్న భక్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు సదా తోడుండి ఆదరించి ఆయన కలువరి శిలువ శ్రమలు తలపోసుకుంటూ ముందుకి ఆయన శ్రమలను తట్టుకుని సాగిపోదురుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.